నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను, తెలంగాణ ఉద్యమకారుని. ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏమంటే, మేము సామాజిక కార్యకర్తలం అంటే ప్రజా పాలన, ప్రజా సంక్షేమం మంచిగా నడవాలనే దాని మీదనే ఉంటుంది మా మనసంతా. ఆ క్రమంలో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ అండ్ జాతీయ కాంగ్రెస్ పార్టీలు కొన్ని హామీలు ఇచ్చినవి ప్రజా సంక్షేమం కోసం. అట్టి హామీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవ్వని పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం మీద భారం లేకోకుండా ప్రజా సంక్షేమం సరిగా నడవాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే, ఏవైతే హామీలు కొన్ని ఇవ్వటం జరిగిందో వాటిలో కొన్ని సడలించి, కొన్ని అసలు పూర్తిగా తీసివేసి నడిపితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సరిగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తుందని దానికోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఫస్ట్ ఒకటి, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. ఎవడు చేసిండు దేశంలో? అది సాధ్యం కాదు. సన్నకారు రైతులకు ఇచ్చేది 1 లక్ష రూపాయల లోపు ఏవైతే రుణాలు తీసుకున్నారో వాటిని మాత్రమే 5 ఎకరాల లోపు రైతులకి ఇస్తే బాగుంటుంది. ఇది ప్రజల నుంచి డిమాండ్ ఉంది. నేను నా సొంత ఒపీనియన్ కూడా కాదు ఇది. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులకు అందరికీ కూడా మరి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు. మన దగ్గర తయారీ లేదు. మరి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి, దానికి పెట్టుబడి పెట్టి భారీ ఎత్తున కొనటానికి కూడా మనకి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. కాబట్టి అది కూడా కొంత సడలించి ఈ ఎస్సీ ఎస్టీ పేదవారు అయిన వారికి యథాతథంగా ఇప్పుడు ఇస్తున్నట్లు ఇచ్చి, ఆ పైన ఆర్థికంగా సామాజికంగా సంపన్న వర్గాల వారికి ఆ యొక్క పథకాన్ని మినహాయించి లేకోకుండా చేసి మరి ఆ పథకాన్ని కూడా కొనసాగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గిద్దని, అందువల్ల ప్రజా సంక్షేమం చూడటం సాధ్యమైద్దని, సుపరిపాలన మంచిగా ఉంటుందని. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితం అన్నారు. కానీ ఇవాళ ఆర్టీసీలోని మాత్రము మహిళలు మాత్రమే ప్రయాణాలు చేస్తున్న కామన్ పీపుల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇది వద్దని మహిళలే ఓపెన్గా బహిరంగ అనేక సందర్భాల్లో మహిళలు గుమిగూడిన ప్రతి చోట కూడా ఇటువంటి మనకి ఫ్రీ బస్సు వద్దు అని వాళ్ళే స్వచ్ఛందంగా పబ్లిక్లో మాట్లాడుతున్నారు. కనుక అట్లా ఆ ఫ్రీ బస్సు వాళ్ళకి తీసివేసి ఎప్పటిలాగా ఛార్జీ పెట్టేసి, ఎప్పటిలాగా ఛార్జీలు పెట్టి ఆర్టీసీ వ్యవస్థను మరి గాడిన పెట్టాలి అంటే ఎప్పటిలాగానే ఛార్జీలు పెట్టి నడుపుతూ మరి సౌకర్యంగా ట్రిప్పులు పెంచి, ఇప్పుడు బండ్లు వాహనాలు లేని ప్రజలకి అసౌకర్యం లేకోకుండా చక్కగా ప్రభుత్వ రవాణా వ్యవస్థలోని చక్కగా ప్రయాణం చేసి ప్రజలంతా సంతోషంగా ఉండాలి అని అంటే, దాన్ని కూడా ఫ్రీ బస్సు కూడా తీసేసి, అందుకు మరి అది తీసేస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళ సంక్షేమం కోసం మీరు చేద్దాం అనుకున్న లక్ష్యం చేరాలి అని అంటే ఖచ్చితంగా ఈ పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సంవత్సరంలో ఒకసారి ఏదైనా 10 రోజులు టూర్ ప్యాకేజీని 10 రోజులు ఇచ్చి ఆ తీరుగా నడపడం వల్ల పేద ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల మంచి సదాభిప్రాయం వస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గృహలక్ష్మికి 2500 నెల ఇస్తామని అన్నారు. అది కూడా ఇవాళ మన ఖజానా పరిస్థితి చూస్తే అది ఖజానా నిండుకొని ఉండటం వల్ల మనకు అది సాధ్యం అయ్యే పని కాదు. కనుక ఆ స్కీమ్ని కూడా సడలించి ఏపీలో లాగా నెలకు ఇవ్వగలిగితే మాత్రమే 1500 ఇవ్వండి, లేకపోతే పూర్తిగా స్కీమ్ తీసేసేయండి. ఇంతకుముందు ఈ స్కీమ్ లేకపోతే బాగానే ఉన్నారు కదా మహిళలు కూడా అట్లేమి
అసాధ్యం అనే పరిస్థితిలో ఇది ఏవైనా కొన్ని చేయకున్నా పర్లేదనే యొక్క అభిప్రాయానికి మహిళలు కూడా వచ్చారు కనుక ఏపీలో లాగా 1500 మంత్లీ ఇవ్వండి, లేదు అంటే పూర్తిగా తీసేయండి. అదేవిధంగా ఇండ్లు సరే, మనం ఇండ్లు అడిగిన వారికల్లా ఇయటానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే దానికి కేంద్రం సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి వాటాదానం వాళ్ళు కూడా సగం ఉంటుంది కాబట్టి ఇండ్లు ఇంప్లిమెంట్ చేయటం పెద్ద సమస్య ఏం కాదు, అది యథాతథంగా చేయండి. అదేవిధంగా మరి ఈ గ్యాస్ విషయంలో 500 ఇస్తున్నారు, అది కూడా యథాతథంగా ఇవ్వండి, బాగానే ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏమి అంటే పింఛన్లు కూడా ఇప్పుడు ఎట్లయితే ఇస్తున్నారో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అది ఈ విషయాలన్నీ మరి అటు ప్రభుత్వం దృష్టికి ప్రజల తరపు నుంచి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. దీన్నంతా మీరంతా ఇటు ప్రభుత్వం ప్రజలు కూడా గౌరవించి ప్రభుత్వం మంచిగా నడవటానికి ప్రజలంతా సహకరించాలి. ప్రభుత్వం కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, ఇప్పుడు ఒక ఆయన ఏదో చేయకపోతే నేను మెడగోసుకుంటా, లేదు లేకపోతే మరి నేను పలానా వర్గానికి పక్షపాతం అని చెప్పి పలానా కులానికి పక్షపాతం అని చెప్పి అవన్నీ ఏమి జరగకపోయినా ప్రజలు ఆయాలు కూడా పట్టించుకోవాలి, ఇవాళ కూడా పట్టించుకునేది ఏమి ఉండదు. మన ఆర్థిక పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు కనుక గతంలో మరి అప్పులయ్యి అంతా ఆగం ఉంది కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి మంచి మనసుతో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఇటువంటి అభిప్రాయాలన్నీ మీరు తీసుకొని ప్రభుత్వం నడవటానికి సరైన మార్గంలో ముందుకు పోవాలని, ప్రజాపాలన సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.